హర్ష సాయి కేసులో రోజుకో ఆడియో తెరపైకి వస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై ఈ కేసు బాధితురాలతో హర్ష సాయి మాట్లాడిన ఆడియో లీక్ అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆపేయాలని బాధితురాలికి హర్ష సాయి చెప్తున్నాడు. ఈ విషయంలో ఇద్దరికి మధ్య వివాదం జరుగుతోంది. లోటస్ 360 అనే బెట్టింగ్ యాప్ ను సెంట్రల్ గవర్నమెంట్ నిషేధించింది. ఆ యాప్ లింక్ తన వీడియోలో పెడితే 10 కోట్లైనా ఇస్తారని హర్ష సాయి చెప్తున్నాడు. నేను బెట్టింగ్ యాప్ లో ₹1 బరాబర్ అది నా వాల్యూ. నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. హలో వింటున్నా. నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు. లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతుంది, తగ్గదు. అండ్ నేను కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే బ్రాండ్ అనేవాడు నేను కాకపోతే 10 మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం ఎన్ని కోట్లైనా తీసుకుంటానని, అది నా రేంజ్ అని నిస్సిగ్గుగా చెప్తున్నాడు. నేను కాకపోతే మరో 10 మంది దాన్ని ప్రమోట్ చేస్తారని, కాబట్టి ఆ అవకాశాన్ని తాను వదులుకోలేనని అంటున్నాడు. అంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ను ఎలా సమర్థించుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. హర్ష సాయి ఎక్కడ? అతని కోసం నార్త్ సింగి పోలీసులు గాలిస్తున్నారు. హర్ష సాయి హైదరాబాద్ లోనే ఉన్నాడని యువ సామ్రాట్ అంటున్నారు. వైట్ కలర్ ఫార్చునర్ కారులో సిటీ అంతా తిరుగుతున్నాడని, తనకొచ్చిన ఈ సమాచారం పోలీసులకు ఎందుకు రాలేదంటూ నిలదీస్తున్నారు. వైట్ కలర్ ఫార్చునర్ 9999 ఈ బండిలో మన బెట్టింగ్ సాయి నిన్న పొద్దున్న 8 గంటలకి చిల్కల్గూడలో తన ప్రాణమిత్రుడైన కో అక్యూజ్డ్ ని తీసుకొని సిటీ మొత్తం తిరుగుతున్నాడు. ఆ పైల్వాళ్ళని, ఆ ముసుగు వీరలని అందరిని పెట్టుకొని. నాకొచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మన పోలీస్ శాఖకి ఎందుకు రాలేదో, లేకపోతే ఎవరిని మేనేజ్ చేసి ఇంకా తప్పించుకొని తిరుగుతున్నాడో చట్టం నుంచి, ఇది మటుకు నాకు తెలియదు. జై హింద్. ఇక నిందితుడు హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ఆడియోకి సంబంధించి, అలాగే ఇటు ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది, ఆయన సిటీలోనే తిరుగుతున్నాడు అంటూ కూడా ఒక వీడియో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి, అసలు హర్ష సాయి కోసం ఓవైపు పోలీసులు గాలిస్తుంటే, మరోవైపు ఇటు మరొక వ్యక్తి ఒక వీడియోనైతే రిలీజ్ చేశాడు, తను హైదరాబాద్ లోనే తిరుగుతున్నాడు అంటూ కూడా పోలీసుల తీరుపై అయినా విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు పోలీసులు హర్ష సాయి కోసం ఎలా గాలిస్తున్నారు అనుకోవచ్చు గణేష్? ప్రసన్న, ఇప్పుడు ఈ హర్ష సాయి కేసులో ఒక ట్విస్ట్ మీద ట్విస్ట్ లాగా ఈ కేసులో ఒకదానిపైన నడుస్తున్నాయి. ఇప్పటి వరకు అంటే గతంలో బెట్టింగ్ యాప్స్ పైన అనేక విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ పైన చాలా వరకు నిషేధించారు, అక్కడ పర్మిషన్ లేదు. అంటే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఏదైతే యాప్స్ ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రమోట్ చేయడం అనేది ఒక కామన్గా మారిపోయింది. ఇందులో లక్షలు కాదు కోట్ల రూపాయల చేతులు మారుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే హర్ష సాయి పైన ఒక నిర్మాతగా ఉన్న సినిమాకి నిర్మాతగా ఉన్న ఆమె తను అత్యాచారం చేశాడు, తన పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మరోవైపు తన ఆ వీడియోలన్నీ అంటే మా ఇద్దరు ఏకాంతంగా ఉండే వీడియోలన్నీ తీసుకొచ్చి బయట పెడతానని బెదిరిస్తున్నాడు అనేది దాదాపుగా ఒక 4 కేసులు అయితే నమోదైనవి. దీంతో హర్ష సాయి ఇప్పుడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారులో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
అయితే ఇవన్నీ జరుగుతుండగానే హర్ష సాయి ఏదైతే తన మెయిన్ బిజినెస్ ఉందో అంటే ఇల్లీగల్గా నడుస్తున్న బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వ్యాపారం యథాతథంగా చేస్తున్నాడు, అది నిరాటంకంగా కొనసాగిస్తున్నాడు అనడానికి అనేక సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఈరోజు విడుదలైన ఆడియో కూడా మనకు అదే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు హర్ష సాయి పైన కేసు పెట్టిన అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తన్ను ట్రాప్ చేసిందనే విధంగా అనేక వీడియోలు ఆయన రిలీజ్ చేశాడు. ఆయన అడ్వకేట్ కూడా దీనికి సంబంధించిన వీడియోలు అయితే రిలీజ్ చేశారు. కానీ హర్ష సాయి పైన కేసు పెట్టిన అమ్మాయి ఒక వీడియో కూడా దీనిపైన వీడియో కావచ్చు లేదా ఆడియో కావచ్చు దీన్ని రిలీజ్ చేయకుండా అయిపోయింది. కానీ ఇప్పుడు ఈరోజు ఏదైతే హర్ష సాయి బెట్టింగ్ సంబంధించిన రిలీజ్ అయిన ఏదైతే ఆడియో టేప్ ఉందో ఈ ఆడియో టేపు ఒకవైపు హర్ష సాయి చేస్తున్న బిజినెస్ని చెప్పడంతో పాటు మరోవైపు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎంత స్థాయిలో వ్యాపారం జరుగుతుంది, ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది అనేది మనకు ఆశ్చర్యానికి పరిచయలాగా మనకి ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ ఆడియోలో ఆవిడ ఏదైతే ఒక బాధితురాలు మూడో పర్సన్గా ఉన్న వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. హర్ష సాయి ఏదైతే ఉందో హర్ష సాయికి సంబంధించిన ఈ ఆడియో అనేది రిలీజ్ చేశారు. ఈ ఆడియోలోన 10 కోట్ల వరకు తాను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే ఇది ఇల్లీగల్ యాప్ కాబట్టి దీనిలో లోటస్ 360 అనే ఒక యాప్ను ప్రమోట్ చేయడం ద్వారా తనకి 10 కోట్ల వరకు ఇచ్చే అవకాశం ఉంది, నువ్వు మాట్లాడద్దనేది ఆ అమ్మాయికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక ఇల్లీగల్గా జరుగుతున్న ఒక వ్యాపారంలోన ఏదైతే అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ యాప్స్కి అనుమతి లేదు కాబట్టి వీటిని ప్రమోట్ చేయడం ద్వారా అందులో హర్ష సాయి స్పష్టంగా చెప్తున్నాడు, ఎందుకంటే ఇది నేను చేయకపోతే మిగతా వాళ్ళు చేస్తారంటే ఇలా చేయడానికి చాలామంది ఉన్నారు, తన రేంజ్ ఉంది కాబట్టి తను ఒక్కసారి ఒక ఆడియోని కానీ ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తే అనేక మంది హర్ష సాయికి ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబర్గా తనకి చాలా ప్రఖ్యాతి చెందినవాడు కాబట్టి తను అనుసరించి అనేక మంది బెట్టింగ్ యాప్స్కి వెళ్తారు. అవి నిషేధితమా లేకపోతే నిషేధితం కాని దాన్ని అనవసరం, కానీ హర్ష సాయి చెప్పాడంటే దానికి పూర్తిగా ప్రమోషన్ దక్కుతుంది కాబట్టి దీనికి సంబంధించిన అనేక సంస్థలు హర్ష సాయి చుట్టూ క్యూ కడుతున్నారు. గతంలో కూడా మనకి టీవీ9 ముందు రవి ఎవరైతే ఉన్నారో తనపైన ఆరోపణలు చేస్తూ కేసు పెట్టిన రవి కూడా దీనిపైన ఒక స్పష్టంగా ఒక ఆరోపణ చేశాడు. ఒక చిన్న యాడ్కి అంటే కొన్ని సెకండ్ల యాడ్కి ఆయన దాదాపు 85 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడని మన ముందు అనేక సాక్ష్యాలు చూపించిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఒక చిన్న దాదాపు 42 నుంచి 45 సెకండ్ల ఒక ఏదైతే ఒక ప్రమోషన్ యాడ్ ఉందో ఈ యాడ్కి దాదాపు 80 లక్షలకు పైగా డిమాండ్ చేసి తీసుకుంటున్నాడంటే హర్ష సాయి ఏ విధంగా ఏ రేంజ్లో ఉన్నాడు ఈ యాడ్స్ని ప్రమోట్ చేయడంలో. మరోవైపు ఈ సంస్థలు ఇప్పుడు ఏదైతే మనకి లోటస్ 360 సంస్థ కావచ్చు లేకపోతే మిగతా అనేక సంస్థలు ఉన్నాయి, అందులో లోటస్ 360 అనేది ఒక ప్రఖ్యాత సంస్థగా ఉంది. దీనికి అనుమతులు లేకపోయినా ఇతర రాష్ట్రాల్లో ఉన్న అనుమతులు తీసుకొచ్చి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ హర్ష సాయి లాంటి వాళ్ళతో ప్రమోషన్ చేయించుకుంటూ వాళ్ళు లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఎందుకంటే ఇందులో పెట్టుబడి పెడుతున్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఈ యాప్స్ను వినియోగించుకుంటున్న వాళ్ళు కావచ్చు. ఇలాగ మోసపోతున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నిటిని పక్కన పెట్టి తన కేవలం వ్యాపారంగా తను ఏదైతే తనకి ఆ ప్రమోషన్ చేసే శక్తి ఉంది, తనను అనుసరిస్తున్నారు కాబట్టి తనకు ఆ డిమాండ్ ఉంది కాబట్టి ఎన్ని కోట్లైనా డిమాండ్ చేస్తాను, నేను చేయకపోతే ఇంకోటి వ్యాపారానికి ఆ లోటస్ 360 సంస్థ కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళు వినియోగించుకుంటారు కాబట్టి దానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేది ఎవరైతే యువతి బయటపెట్టిన యువతి ఎవరైతే ఆడియో మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయో దాన్ని ఈరోజు మనం వింటే ఆశ్చర్యపోయే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి, ఆందోళన కలిగిస్తున్నాయి. అంటే ఇన్ని కోట్ల రూపాయలు నిన్నటి వరకు ఏదో మామూలుగా నామకే వాస్తే మనం నిజంగానే ఇన్ని కోట్ల వ్యాపారం జరుగుతుందా అంటే 100 కోట్లు 200 కోట్లు 1000 కోట్లు అంటే అది అంకెగానే మనం చూసాం. కానీ ఈ రోజున ఒక హర్ష సాయికి ఆ యాడ్కి లోటస్ అనే సంస్థ లోటస్ 360 అనే సంస్థ కేవలం చేస్తున్న ఒక ప్రమోషన్కి దాదాపు 10 కోట్ల వరకు ఇవ్వడానికి సిద్ధపడుతుందంటే ఎన్ని వేల కోట్ల రూపాయల్లో ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఇల్లీగల్ యాప్స్ అనేది వ్యాపారం చేస్తున్నాయి చూడాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల మధ్య హర్ష సాయి లాంటి ఒకటి ఆయన పైన ఉన్న రేప్ కేసు కావచ్చు లేకపోతే మిగతా అమ్మాయి పెట్టిన మిగతా అనేక కేసులతో పాటు ఈ బెట్టింగ్ యాప్స్ పైన కూడా కేసులు నమోదు కావాల్సిన అవసరం ఉందనేది ఉంది. ఇప్పటికే అనేక మంది హర్ష సాయి పైన చర్యలు తీసుకోండి, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని అతను ప్రమోట్ చేస్తున్నాడు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని ఇప్పటికే చాలా వరకు కేసులు నమోదయ్యాయి. అందులో రవి కూడా ఒక కేసు పెట్టాడు, యువరాజు అనేది ఒక నేమ్తోనే ఆయన కేసు నమోదు చేశాడు. ఇవన్నిటిని చూసిన తర్వాత ఖచ్చితంగా హర్ష సాయి పైన కేసు నమోదు కావాల్సిన అవసరం ఉందనేది. అంటే ఇప్పుడు అమ్మాయి పెట్టిన కేసు కాకుండా బెట్టింగ్ యాప్స్ పైన కూడా కేసు నమోదు కావాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.